बुद्धिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तः करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते। ఓం శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అంతర్యామి లోపల ఉండి ఆత్మీయతను మేలుకొల్పడం నిన్న వరకు తెలుసుకున్నాం. ఇవాళటి ప్రసంగంలో 23వది చూడాలి. బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము 9వ బ్రాహ్మణము 23వ ప్రకరణం. కిం దేవతోస్యాం ఉదీచ్యాం దిశి అసీతి సోమదేవత సా సోమః కస్మిన్ను ప్రతిష్ఠిత ఇతి దీక్షాయాం ఇతి కస్మిన్ను దీక్షా ప్రతిష్ఠితేతి సత్య తస్మాదపి దీక్షితమాహుః సత్యం వద ఇతి సత్యే హ్యేవ దీక్షా ప్రతిష్ఠితేతి కస్మిన్ను సత్యం ప్రతిష్ఠితేతి హృదయ ఇతి హోవాచ హృదయేన హి సత్యం జానాతి హృదయే హ్యేవ సత్యం ప్రతిష్ఠితం భవతీత్యేవం ఏతత్ యాజ్ఞవల్క్య. ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క ఉత్తర దిశలో ఉదీచ్యం, ఉత్తర దిశలో సోమదేవత. సోమ అంటే ఈ 84 లక్షల జీవరాశుల రూపంలో కనిపిస్తున్నటువంటి వివిధ దేహములు. సోమః, ఈ సోమః ఈ ఎవరిలో, సోమం అంటే ఈ దేహ వ్యవస్థ అంటే ప్రకృతి, కనిపించేటువంటి ప్రకృతి వ్యవస్థ ఎవరిలో ఉంది. కస్మిన్ ప్రతిష్ఠిత ఇది, ఎవరిలో ఉన్నది అంటే ఎవరైతే దీక్షలో ఉన్నారో, ఎవరైతే కర్మఫలం అనుభవించాలో వారు ఈ దేహంలో ఉన్నారు. కానీ ఈ ప్రశ్న ఏంటంటే, సోమః కస్మిన్ ప్రతిష్ఠిత, ఈ ప్రకృతి ఎవరిలో ఉన్నది? ప్రశ్న అర్థమైందా? బస్సులో మనమున్నాము, విమానంలో మనమున్నాము, కానీ రవాణా శాఖ ఎవరి ఆధీనంలో ఉంది? రవాణా శాఖ మంత్రి. రవాణా శాఖ, రోడ్డు భవనం, అది రవాణా శాఖ ఎవరి ఆధీనంలో ఉంది? అధికారి ఆధీనంలో ఉంది. అంటే ఇక్కడ సోమ ఎవరిలో ప్రతిష్ఠితమై ఉంది? ప్రకృతి పరమేశ్వరులోనూ ఉంది, జీవాత్మలోనూ. ఎలా మాట్లాడుతున్నారు పొద్దున చూడండి అమ్మగారు. నేను ఎవరిలో ఉన్నాను? నేను ప్రకృతిలో ఉన్నాను. నేను ప్రకృతిలో ఉన్నప్పుడు, ఎందుకంటే సోమం అంటే వృక్ష వనస్పతి అన్న ఔషధుల యొక్క వాటి ద్వారా తయారైనటువంటి ఈ దేహం విషయం సోమం. ఈ సోమంలో నేనున్నాను. మరి సోమం ఎవరి అధీనంలో ఉంది? పరమేశ్వరుని అధీనంలో. అది సూటిగా అందరికి అర్థమవుతుందా? అవుతుందా సార్? సోమంలో జీవాత్మ పరమేశ్వరుని, ప్రకృతి పరమేశ్వరుని అధీనంలో. అమ్మగారు మీ నసుగుడు పోతలేదు, స్పష్టంగా. అదే ఆచార్యజీ, సోమంలో జీవాత్మ ఉన్నాడు. సోమం పరమేశ్వరంలో ఉంది. అమ్మా, సోమాత్మ జీవాత్మ సోమంలో ఎలా ఉంటాడు? శరీరంలో ఉంటాడు కదా. అదే ప్రకృతి అండ్ సోమం శరీరమే కదండి.
అన్నం. సోమము అంటే చంద్రుని యొక్క కళలతోటి పండినటువంటి అన్నవోషధి రసమయం ఈ దేహం. ఈ దేహంలో జీవాత్మ నేను నాది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే సోమం ఎవరి అధీనంలో ఉంటుంది? వృక్ష వనస్పతి అన్న ఔషధులు ఈ ప్రకృతి ఎవరి అధీనంలో ఉంటుంది అంటే భగవంతుడు, పరమాత్మ అధీనం అంతే. ఈ అనంత సోమమే కాకుండా అనంత విశ్వం కూడా ప్రకృతి ఆధీనంలో ఉంటుంది కదా. ఈ అనంత విశ్వాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ప్రకరణంలో ఏది చెప్తారో అది పట్టుకుంటే దానికి వెళ్తే మళ్ళీ మనం ఇది పోతుందండి. అదే అనంత విశ్వం అనేది అది కూడా సోమమే, కనబడే రూపం అంతా అది. దీక్షాయామితి దీక్షలో కస్మిన్ను దీక్ష ప్రతిష్ఠితయతి ఈ దీక్ష ఎవరిలో ఉంది అంటే ఈ జీవాత్మలో ఉంది తపన. నేను ఏదో సాధించాలి, నేను ఏదో పొందాలి, ఈ సుఖ దుఃఖమును పొందాలి అనేటువంటి తపన ఉంది కాబట్టి అతడు దీక్షితుడయ్యాడు. యాత్ర ఎవరు చేస్తుంటారు? యాత్ర చేసేది ఎవరు అని అంటే గమ్యానికి చేరుకోవాలనుకునేవారు, ఒక ఉద్దేశానికి పరిపూర్ణం కావాలనుకున్నవారు, ఒక లక్ష్యాన్ని పొందాలనుకునేవారు గమ్యానికి చేరుకుంటారు, యాత్ర చేస్తుంటారు. ఆ గమ్యం చేరుకోవడమే ఈ దీక్ష. వాళ్ళు ఒక స్థానానికి చేరుకుంటున్నారు. వీరు దేహాతీతమైనటువంటి దేహేంద్రుని జీవాత్మను పరమాత్మను తెలుసుకుంటున్నారు. దీక్ష అని చెప్పి కంకణం కడుతున్నారు కదా. కంకణం ఒకటే, అది కంకణమే. కంకణం అని వాళ్ళు చేతికి కట్టుకుంటున్నారు, వీరు మనస వాచ కర్మణ ఆచరిస్తున్నారు, అంతే తేడా. బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం ఇది దీక్ష, ఇది వాస్తవికమైనటువంటి. కంకణం కట్టుకునేది ఏంటంటే ఆ పూజలో ఉండేటువంటి దానికి మాత్రమే వర్తిస్తుంది. ఎప్పుడు ఉంచుకోకూడదు కదండి, అప్పుడు మనం ఉంచుకోవాలి, ఎప్పుడు ఉంచుకోకూడదు కదా. ఉంచుకోనివ్వండి. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే నీకు ప్రత్యేకతలు ఉన్నాయి అని అంటే నువ్వు దుఃఖాన్ని కోరుకుంటున్నావు అనేటువంటిది అభిప్రాయం. ప్రత్యేకత మనకు కావాలి అని అన్నప్పుడు ఆ ప్రత్యేకతలతోటే దేవుడు ఎందుకు పుట్టించలేదు? ఈ నామాలతోటి, ఈ జుట్లతోటి, ఈ గడ్డంతోటి, ఈ జాలి టోపీతోటి భగవంతుడు ఎందుకు పుట్టించలేదు మనల్ని? అక్కడ మీరు పీకే అనే సినిమా వచ్చింది కదా, దాంట్లో అమెరికాను చూస్తుంటాడు అనమాట. ఇది భగవంతుడు భక్తుడని, వీడు హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని చెప్పేసి ముద్ర ఎక్కడ ఉన్నది శిశువుకు చూపెట్టండి అని చెప్పేసి హాస్పిటల్కి పోయి చూస్తాడు. అవన్నీ మనం పెట్టుకున్నటువంటివి, ఈ మిడిమిడి జ్ఞానంతో మనం పెట్టుకున్నటువంటివి. అలా అన్నప్పుడు మరి యజ్ఞోపవీతం కూడా ఎందుకు వేసుకోవాలా? అదే తప్పు కదా, యజ్ఞోపవీతం తప్పు కదా. యజ్ఞోపవీతమును 3 పోగులు అనుకునేవారు మాత్రమే యజ్ఞోపవీతం ఎందుకు వేసుకోవాలనేటువంటి ప్రశ్న కాడికి వస్తుంటారు. అలాంటప్పుడు ఆ 3 పోగులు అవసరం లేదు. దేవుడు ఆ 3 పోగులతో పుట్టించలేదు కదా. కానీ ఇక్కడ వైదికంలో ఏంటంటే ఆ 3 పోగులు తల్లి, తండ్రి, గురువుకు ప్రతినిధి కాబట్టి కంటికి కనబడితేనే నమ్ముతాము అనేటువంటి భ్రాంతి ఉంటుంది. కాబట్టి ఆ భ్రాంతిని పోగొట్టడం కోసమే ఆ 3 పోగులు. మరి వాస్తవికంగానైతే తల్లితోటి పేగు బంధాన్ని, తండ్రితోటి ఈ రిణాను బంధాన్ని ఇది చూపిస్తున్నాడు. తల్లి, తండ్రి, గురువుతోటి. తల్లి, తండ్రి, గురువు లేకుండా ఎవరైనా ఉన్నారా? జన్మరహస్యం తెలియజేసుకోవటం, జన్మ రహస్యాన్ని మనకు తెలియచేయడానికే భగవంతుడు చిహ్నాలను చూస్తే అంతవరకే. ఇప్పుడు భగవంతుడు సైతం చేస్తున్నటువంటి ఈ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరి కంటి పాపలు విడివిడిగా ఉంటాయి. ప్రతి ఒక్కరి చేతి గీతలు, ఆ చేతి ముద్ర అవి విడివిడిగా ఉంటాయి, ఒకరికి కలవవు. భగవంతుడు కూడా పెట్టి పంపిస్తున్నాడు కదా. అందుకని ఇక్కడ
ఈ యొక్క ప్రత్యేకత, దీక్ష, వ్రతం, ఈ కంకణం, ఈ యజ్ఞోపవీతం అనేటువంటి ఇవి మనం పెట్టుకున్నటువంటి. అందుకే సన్యాసంలో అన్ని ఇప్పుడు ముండన సంస్కారంలో అంటే కేశఖండన సంస్కారంలో వెంట్రుకలు వస్తే వాటిని తీసేయడం, మరియు సన్యాసంలో ఈ యొక్క జుట్టును తీసేయడం, యజ్ఞోపవీతం తీసేయడం, అన్ని తీసేయడం. ఏవైతే ఉపనయనం తోటి యజ్ఞోపవీతం, వేదారంభంతో మేఖల, జుట్టు, ఇవి ఏవైతే చిహ్నాలు పెట్టి ప్రత్యేకంగా ఇతడు వటుడు, ఇతడు బ్రహ్మచారి అని చెప్పేసి ఒక ప్రత్యేకతలు ఇస్తున్నాము, సన్యాసంలో అవన్నీ తుడిచేయడం. ఎలాగైతే మాయలో వస్తున్నటువంటి శిశువు చనిపోయినప్పుడు ఈ శరీరాన్ని అదే వస్త్రాలలో చుట్టి శ్మశానానికి తీసుకెళ్లి ముందు ఆ వస్త్రాలను కాలుస్తుంది అగ్ని, ఆ తర్వాత దేహాన్ని కాలుస్తుంది. ఆత్మను ఎందుకు కాలవట్లేదు? ఆ శక్తి దానికి లేదు కాబట్టి. ఎలా ఉన్నారు చూడండి. ముని గారు చెప్తున్నారు, పొద్దున బ్రహ్మ ముహూర్తంలో చెప్తున్నారు, ఆత్మను కాల్చడానికి శక్తి లేదంట అగ్నికి. అగ్ని అసమర్థం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆత్మ నిత్యం కాబట్టి దాన్ని ఏది కాల్చలేదు. ఇంకెవరు చెప్తారు? ఆత్మ శరీరంలో ఆత్మ లేదు స్వామి. ఇది భగవంతుడు చూపిస్తున్నాడు. ముని గారు అని పోయిన తర్వాత, చనిపోయిన తర్వాత, పోయేవాడు చేతనం వెళ్ళిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చారు కాబట్టి, కంటికి కనబడేటట్టు చూపిస్తున్నారు కాబట్టి, ఇక్కడ దేహానికి సంస్కారం. అందుకే దయానంద సరస్వతి అంత్యేష్టి సంస్కారం అనలేదు, అంత్యేష్టి అన్నాడు. దహన సంస్కారం దేహానికి. ఈ అంత్యేష్టి కంటే ముందున్నటువంటివన్నీ జీవాత్మకు వర్తిస్తాయి, ఈ అంత్యేష్టి మాత్రం దేహానికి వర్తిస్తుంది. అది సంస్కారం అనబడదు కదా ఆచార్య? అనబడదు. అది సంస్కారం అనబడితే 16 కాదు 17 అవుతాయి. 17 అయినప్పుడు మరి అది సృష్టి విరుద్ధం. అయితే కొన్ని పుస్తకాల్లో దాన్ని కూడా సంస్కారం కింద చేశారు ఆచార్య. అది వారి విద్యతగా వదిలేద్దాం, అది వదిలేయండి. ఎందుకంటే దయానందుడు రాయలేదు. మరి దాంట్లో ఏదో ఒకటి తీసేసి 16 దీంతోటే కలిపారు. అది మరి తప్పు కదా. ఓ ఆచార్య, 2-3 పుస్తకాల్లో చూసి మీరు రచించినటువంటి సంస్కారం అంత్య సంస్కారం అని రాశారు మన పుస్తకంలో, మీరు కూడా రాశారు. అవునవును, అది తప్పే. ఎందుకంటే మిడిమిడి ఇప్పుడు ఓం ప్రకాష్ తనకు స్వయంగా చెప్తున్నాడు కదా, మిడిమిడి జ్ఞానంతో ఉన్నాడని చెప్పేసి. ఇప్పుడిప్పుడే మినుగు అనుకుంటూ కళ్ళు తెరుస్తున్నాడు కాబట్టి. పదార్థాల జీవాత్మకు ఒక శరీరానికి. అవును, తప్పే, ఎవరిదైనా అంతే. ఓం ప్రకాష్ చెప్పినంత మాత్రం సత్యం ఎట్లా అవుతుంది? దాంట్లో ఇంకొకటి ఏదో చేర్చాల్సి వస్తుందేమో మరి. అంత్యేష్టి అంత్యక్రియ, అంత్యం అంటే అంత్యం. ఆత్మకు ఆది లేదు, అంతం లేదు కదా. అనాది పదార్థాలు. సంస్కారాన్ని వ్యక్తి చూడడు. ఇప్పుడు అనాది పదార్థములు దేవుడు, జీవుడు, ప్రకృతి, ఈ 3 పదార్థములు అని చెప్తున్నాం. మరి అంత్యేష్టి అంటే ఎవరికి? జీవాత్మకు అంత్యేష్టి ఎట్లా అవుతుంది? మరి అంత్యం ఉన్నది, అంతం ఉన్నది అన్నప్పుడు మరి అది అనాది ఎట్లా అవుతుంటది అది? అందుకని ఈ దేహానికే ఆరంభం, దేహానికే అంతం. దాన్ని అంత్యేష్టి క్రియ అనాలా ఆచార్య? అంతే. అంత్యేష్టి సంస్కారం కాదు. సంస్కారం అంటే సంస్కరించేవారు మిగలాలి, జీవించి ఉండాలి. సంస్కారం అని అంటే సంస్కరింపబడేవారు మిగలాలి. అక్కడ ఎవరు మిగులుతున్నారు? పోయేవాడు పోయిన తర్వాత మిగిలిన దానికి చేస్తున్నాం కదా. ఆఖరికి బూడిద మిగులుతుంది, బూడిదకి సంస్కారం చేస్తున్నాం. అంటే సంస్కరింపబడడం అంటే మునిగారు ఆరంభంలో ఉండాలి, చివరి వరకు కూడా ఉండాలి, అయిపోయిన తర్వాత కూడా ఉండాలి. అంటే భస్మం మొదలు లేదు కదా, ఆరంభంలో లేదు. భస్మం ప్రసంగమే కాదు అది. అంతే.
సంస్కరించేది అవిద్యను మాత్రమే సంస్కరించటం. చేతనమై ఉండాలి, సంస్కారం చూస్తుండాలి చేసేది. అది ఇక్కడ ఈ భాష ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడిన దానికి అంత్యేష్టి సంస్కారం అనొచ్చు, తప్పలేదు. అందరికీ ఈ విధముగానే అందరికీ మృత్యువు జరుగుతుంటది, అందరికీ ఈ రకంగానే పోయేవాడు వెళ్ళిపోయాక చా అని పోయాక మిగిలినటువంటి ఈ దేహానికి ఈ రకంగా సంస్కారం చేయబడుతుంది అని అందరికీ వాళ్ళు పౌరాణికులలో అంటుంటారు కదా, సబ్కా యహీ గత్ హై, రామ్ నామ్ సత్ హై, సబ్కా యహీ గత్ హై అంటే రాముని పేరు సత్యము, చనిపోయేది అందరికి వర్తిస్తుంది. సబ్కా యహీ గత్ హై అంటే అందరిది ఇదే గతి, పుట్టిన ప్రతి ఒక్కరిది ఇదే గతి. రామ్ నామ్ సత్ హై, సబ్కా యహీ గతి హై. గతి సత్యం వదేతి, అందుకనే సత్యం చెప్పాలి. సత్యే హేవ దీక్ష ప్రతిష్ఠితేతి, సత్యంలోనే ఈ యొక్క దీక్ష అనేటువంటిది ఉంది. కస్మిన్ను సత్యం ప్రతిష్ఠితేతి, ఈ సత్యం అనేటువంటిది ఎవరిలో ప్రతిష్ఠితమై ఉంది. సత్యం ఎవరిలో ప్రతిష్ఠితమై ఉంది? పరమాత్మలో, జీవాత్మలో లేదు అంటే ధర్మ సత్యములోనే ఉన్నది ఆచార్య. ఏం బాబా పుష్పం గారు, భాగ్యలక్ష్మి గారు అట్లా కూర్చున్నారు ఏంటిది చుట్టాలు? మనసా వాచ కర్మణ అని సత్యం అనేది భగవంతుడే ఆచార్య. అందుకే మనకు సంధ్యోపాసన అఘమర్షణ మంత్రంలో రితం చ సత్యం, రితం చ సత్యం చ అభిధాత్, అఘమర్షణ ప్రకరణం యొక్క సందేశం ఏంటంటే పాపం చేయకుండా ఉండడకు. పాపం ఎవరు చేస్తారు? జీవాత్మ చేస్తుంటారు. అసత్యం ఎవరి దగ్గర ఉంది? జీవాత్మలో ఉంది. అందుకే సత్యవ్రత మంత్రాల్లో సత్యం ఉపైమి, నేను సత్యం వైపు వస్తున్నాను అంటే ఇదివరకు అసత్యంలో ఉన్నాడు కదా. ఆచార్య, ఈ సత్యానికి ఋతానికి మధ్యన భేదం ఏముంది ఆచార్య? రితము ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంటది, సత్యము మాత్రము దేశకాల పరిస్థితి వ్యక్తిని బట్టి మారుతుంది. అంతే అంతే. అడుక్కునే వారి సత్యము, దానం చేసే వారి సత్యం, పండితుని సత్యం, ప్రధానమంత్రి సత్యం, పామరుని సత్యం. ఋతానికి ఒక ఉదాహరణ తెలుసు. రితము అని అంటే దేశకాలాతీతం, అది ఎప్పటికీ ఒకే విధంగా ఉండేటువంటి దానికి తిరుగులేదు. అటువంటిది ఇక ఏమిటంటే ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా కళ్ళకు కనబడేటువంటి దాంట్లో మిడిమిడి జ్ఞానం కలగటువంటి వాళ్ళు ఏమంటారంటే ఇది ఏంది నిరాకారం అంటే ఎవరికి అర్థమైతే ఏంటిది, విగ్రహం లేదంటే హిందూ ధర్మాన్ని ఖండిస్తున్నారు మీరు, దేవుడు లేదంటున్నారు అని చెప్పేసి అంటుంటారు. కానీ గాలి కనబడుతుందా? మరి సుఖ దుఃఖాలు కనబడుతున్నాయా? మరి గాలి ఒక్కరికి అందరికీ అందుతుంది కాబట్టి అందరూ శ్వాస తీసుకొని బతుకుతున్నారు. అదే సూర్యరశ్మి అందరికి ఒక్కటే, భూమి అందరికి ఒకటే. అమ్మ వరలక్ష్మి గారు కొద్దిగా మైక్ బంద్ చేయండి. మీరు మాట్లాడిన తర్వాత ఎవరైనా సరే వెంటనే మైక్ బంద్ చేస్తే, ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి. ముని గారు, గాలి అందరికి ఒకటే, నీరు అందరికి ఒకటే, భూమి అందరికి ఒకటే, ఆకాశం అందరికీ ఒక్కటే. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే పౌరాణికంలో ఉన్నటువంటి వారు ముందు విగ్రహధారణ చేసిన తర్వాతనే విగ్రహధారణ నుండే విగ్రహాన్ని తీసేసి నిరాకార స్వరూపానికి వెళ్ళాలి. ఈ ఆర్య సమాజంలో వైదిక సిద్ధాంతం అర్థం కానటువంటి వారు ఇచ్చేటువంటి తర్కం ఇదే, ముందు విగ్రహాన్ని పట్టుకోవాలి. నువ్వు పట్టుకోవడం సరళం, వదిలేసి చూడు ఎంత ఇబ్బంది పడాలో. వాళ్ళు యోగ ప్రశిక్షకులు వాళ్ళు చెప్తుంటారు కదా, మీ ఇష్టదేవుని మీరు తెలుసుకోండి. పతంజలి చెప్తున్నాడు నిర్విచార స్థితికి రమ్మని చెప్పేసి, తత్ర ప్రత్యేకత ధ్యానం అంటున్నాడు. కపిల మహర్షి చెప్తున్నాడు ధ్యానం నిర్విషయం అంటున్నాడు, నిర్విషయ స్థితికి రావాలంటున్నాడు. కానీ ఈ యోగ గురువులు ఏమని చెప్తున్నారు, మీ ఇష్ట దేవుడిని తెలుసుకోండి, మీ కుల దేవతను తెలుసుకోండి అని చెప్పేసి విషయాన్ని అందిస్తున్నాడు. ఇంతే తేడా, విషయంలోకి దించుతున్నారు.
విషయంలోకి బయటకు వస్తే అది నిజమైన ధ్యానం అని చెప్పేసి కపిల మహర్షి, పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ముందు దీపం మీద ధ్యాస పెట్టాలి, దాన్ని సగం చేయాలి, సగం చేయాలి, సగం చేయాలి, అట్లా తొలగించుకుంటూ సూది మన మీద, సూది మనని కూడా సగం చేయాలి, సగం చేయాలి, సగం చేయాలి, చివరికి ఎగరగొట్టాలి. ఇది దయానంద సరస్వతి తీసుకొస్తున్నటువంటిది ధ్యాన పద్ధతి. రాజమనమ్మ గారు పట్టుకుంటున్నారా? సూక్ష్మాతి సూక్ష్మ విషయానికి తీసుకెళ్తున్నారు. అంతే. అందుకని ఇది నిరాకార స్థితికి రావాలి అంటే ఆకారాన్ని పట్టుకోవడం సరళం, వదలడం ఎంత ఇబ్బందో చూడండి. ఆ నిరాకారం పట్టుకోవడం కఠినం. పట్టుకున్నారు అంటే ఇక మళ్ళీ వారికి ఇక ఎదురే లేదు. అంతే. బాలరాజు గారు పట్టుకుంటున్నారా విషయాన్ని? పట్టుకున్నాం. ఈ నిరాకారం అయినటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి పరమేశ్వరుడు మనల్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక ఉదాహరణ చెప్పండి రాజమన్నమ్మ గారు, పుష్పమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు. ఏమిటి పొద్దున వచ్చి వట్టిగా సుప్పుగా వచ్చి మాట్లాడకపోతే అన్నట్టుగా అట్లా కూర్చుంటాం. మనం మంచి చేస్తున్నప్పుడు సంతోషాలు ఇస్తూ, ఇంకా చేస్తున్నప్పుడు అది ఇట్లా తప్పు చేస్తున్నాం అనేది తెలియజేస్తున్నారు ఆచార్య. పుష్పమ్మ గారు చెప్పకపోతే పిల్లలకి ఎట్లా చెప్తారు? వద్దు, తప్పు చేస్తున్నప్పుడు అమ్మ కొడుతుంది, నాన్న కొడుతుంది, వద్దు 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 అనిపిస్తుంటది. మరి మంచి చేస్తున్నప్పుడు ఇంకా చెయ్యాలి అనేటువంటి ఉత్సాహం, సంతోషం అనిపిస్తుంది. అది చెప్పాలి కదా, పిల్లల చేత చెప్పించాలి కదా. ఈ రాజమణమ్మ గారు వారి మనవాళ్ళు మనవరాలు పట్టించుకోరేమో, అందుకే మాట్లాడతలేదు పొద్దున. నమస్తే ఆచార్య. మాట్లాడే వరకు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారని ఊరుకున్నా సార్. వేరే వాళ్ళు తింటున్నారని చెప్పేసి మనం తినకుండా ఉంటావా? దేవుడు మనల్ని కూడా విడిగా పుట్టించాడు కదా. మనల్ని మీ శ్వాస మీరే తీసుకోండి, మీ చూపు మీరే చూడండి, మీ వినికిడి మీరే వినండి, మీ నడక మీరే నడవండి. ఏం బాలరాజు గారు కనబడుతుందా లేదా? మంచి చేసినప్పుడు ప్రోత్సహిస్తాం ఆచార్య. చూసారా? ఇంకా మంచి చేయాలని ప్రోత్సహిస్తాము. ఇక్కడ జరిగేటువంటిది దేవుడి ప్రకరణం. తన మీదకి తీసుకొని తను చెప్తున్నారు, ఉపదేశం చేస్తున్నారు. అమ్మగారు ఇక్కడ ఏంటంటే, పరిస్థితి తప్పు చేసేటప్పుడు మనం ఒక్కరమే ఉంటాం, అటు ఇటు చూస్తున్నాం. అటు ఇటు చూస్తున్నాం అంటే కారణం ఏంటి? ఎవరైనా చూస్తారేమని. చూస్తున్నారు అంటే ఎవరు మీరేమంటున్నారు? ప్రోత్సహిస్తామంటున్నారు. అంటే మీరు రెండవ వారు ఉన్నారు కదా అక్కడ ప్రోత్సహించడానికి. ఎవరో నన్ను చూస్తున్నారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. పట్టుకున్నారు అమ్మగారు? పిల్లలు చేసినప్పుడు మంచి చేయాలని చెప్పడం అంటున్నా. మళ్ళీ మీరు అదే భాష మాట్లాడుతున్నారు. ఇక్కడ అంతర్యామిగా హృదయ అంతఃకరణంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క లక్షణాలు చెప్పాలి. ఇది ప్రకరణం. మీరు బయటకెళ్ళి చెప్తానంటున్నారు. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, ఎవరు లేని భగవంతుడైతే ఉంటాడు. ఇప్పుడు సువర్చనమ్మ గారు చెప్పింది ఏంటి? తప్పు చేయబోతున్నప్పుడు వద్దు, కొడతారు. చూస్తున్నారు ఎవరన్నా, మనం పెద్దవాళ్ళం సిగ్గిపోతే నలుగురిలో ఇట్లా చూసి ఎవరైనా చూసారు అంటే అటువంటి పని మనం తప్పుడు పని చేస్తున్నప్పుడే కదా ఆ భావం మన లోపల. ఆ భావాన్ని ఎవరు పుట్టిస్తున్నారు? ఇక్కడ భయం కూడా ఉంటుంది. అది ఈశ్వరుడు పరమాత్మ పుట్టిస్తున్నాడు. ఈ రకంగా అంతర్యామిగా హృదయ అంతఃకరణంలో ఉండి మనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాడు దేవుడు అనేటువంటిది ప్రకరణం. అమ్మగారు, రాజమణమ్మ గారు, మీరు చెప్తున్నటువంటిది ఏంటంటే మంచి చేస్తున్నాడు మనం ప్రోత్సహిస్తాము అని మీరు అంటున్నారు. అంటే ఇక్కడ దేవుణ్ణి ఖండించినట్టు అవుతుందా లేదా? మనం దేవుణ్ణి తెలియజేస్తున్నాము పిల్లలకు. నేను పిల్లల గురించి అంటున్నా. పిల్లలు చేసినప్పుడు భౌతికంగా చెప్పారు, భౌతికంలో మీరు చెప్తున్నారా? స్థూలంగా ఉన్నది. పిల్లలకైనా ఎవరికైనా ఒకటే. ఇప్పుడు శ్వాస తీసుకునే గాలి, అమ్మగారు, శ్వాస తీసుకునే గాలి పిల్లలకు పెద్దలకు ఒకే రకంగా ఉందా, లేదంటే పెద్దలకు వేరంగా చిన్నలకు వేరే? ఒకే రకం ఆచార్య. నడవడానికి భూమి ఒకే రకంగా ఉందా, వేరు ఉందా? మరి తాగడానికి నీళ్లు ఒకే రకంగా ఉన్నాయా, వేరా? ఒకే రకం. మరి పడుకున్నప్పుడు నిద్ర వారికి వేరు వీరికి వేరు వస్తుందా, ఒకే రకంగా ఉందా?
ఒకే రకం ఇప్పుడు ఉంటుందా సార్? ఏదైనా గుచ్చుకున్నప్పుడు ఎవరైనా కొట్టినప్పుడు నొప్పి కనిపిస్తే నొప్పి వీరికి వేరే వాళ్ళకి ఉంటుందా ఒకే రకంగా ఉంటుందా? ఒకే రకం ఉంటది. ఆకలి ఆ, ఆకలి ఆకలి అనండి ఇంక ఏదైనా సరే అందరికి ఒకే రకంగా కదా. ఇది దేవుడి వ్యవస్థ. మనము పిల్లలకి ఎట్లా చెప్పాలంటే వాళ్ళు దేవుణ్ణి అనుభవంతో తెలుసుకునేలాగా మనం చెప్పాలి. మధ్యలో నేను వచ్చి నిన్ను ప్రోత్సహిస్తాను అంటే వాళ్ళు మంచి పని చేయాలనుకున్నప్పుడు మన గురించి ఎదురు చూస్తారు. అమ్మమ్మ నువ్వు రాలేదు, నేను చేయలేదు. అర్థమవుతుంది అమ్మగారు? అవునా? మరి అందుకని ఎదురు చూపు కాదు, వాళ్ళకి మన హృదయం నుంచి వచ్చేటువంటి ఆనందాన్ని అనుభవింపజేయాలి. వాళ్ళ లోపల నుంచి వద్దు అనేది ఎవరు అంటున్నారు? ఇప్పుడు చేసేది నువ్వన్నప్పుడు, మంచి చేసేది నువ్వన్నప్పుడు ఆనందం నీకు ఎవరు పుట్టిస్తున్నారు? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? పరమాత్మ. కనబడినటువంటి పరమాత్మను ఎట్లా దొరకబట్టాలనేది మనం ఆలోచన చేయాలా. అంతే. ఇప్పుడు ఏదైనా తప్పుడు పనులు చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఏంటంటే ఆ కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టడానికి పోతున్నాం అనుకో, వద్దు కరెంట్ షాక్ పడుతుంది, చచ్చిపోతాం. ఇది ఎవరు వద్దంటున్నారు, ఎవరు పెట్టబోతున్నారు? చచ్చిపోయేది ఎవరు? నిప్పులో పొయ్యిలో చేయి పెడుతుంటే కాలుతుంది అని చెప్పేసి అనేదెవరు, కాలేదెవరికి? అమ్మగారు అందరూ ఆగమైపోతున్నారు. అనేది పెట్టద్దు అనేటటువంటిది ఆత్మనే, కాలేదు కూడా ఆత్మకే అనుభూతి పొందేది. ఇప్పుడు ఈ అమ్మగారు చూడండి ఎలా చెప్తున్నారో. అనుభూతి ఆత్మకే ఆచార్యది. తొందరపడుతున్నారు కాబట్టి మళ్ళీ తప్పు చెప్తున్నారు. శరీరానికి ఇది పిల్లలకి ఎలా చెప్పాలి? పిల్లలకు ఇట్లా ఉండదు కదా, అట్లా పెద్దవాళ్ళు చెప్పాలి కదా. అమ్మగారు ఇప్పుడు మీ మనవాడిని మీరు ఏదైనా సందర్భంతో భయపెట్టిస్తారా? ఏదైనా సందర్భంతో ఆనందపరుస్తారా? నువ్వు ఇది చేస్తే నీకు ఇట్లా ఇస్తా, నువ్వు ఇట్లా చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా, నువ్వు ఇట్లా చేస్తే నీకు బట్టలు కొనిస్తా, నువ్వు మంచిగా పాస్ అయితే నీకు సైకిల్ కొనిస్తా, ఇట్లా అంటుంటారా లేదా? నువ్వు ఇట్లా చేసావనుకో నీకు బూచాడుకు పట్టిస్తా, నీకు దయ్యం వాడు ఎత్తుకపోతాడు నిన్ను అని భయపెట్టిస్తారా లేదా? దయ్యం అనేది అనము, కానీ భయపెట్టిస్తాం. మరి భయం అనేటువంటిది దేనికో వారు ఇదివరకు భయపడి ఉన్నారు కాబట్టి దాన్ని మనం ఇప్పుడు వాడుకుంటున్నాం కదా. వారు ఇదివరకు భయపడలేదు, భయం అంటేనే తెలియదు అన్నప్పుడు భయపెట్టడం ఎట్లా సంభవం ఎట్లా అవుతుంది? పడిపోతావు అంటే ఇదివరకు పడిపోకపోతే, అతనికి దెబ్బలే తగలకపోతే పడిపోతావు అంటే, పడిపోవడం అంటే ఏంటి అమ్మమ్మ అంటే ఏం చెప్తారు? ఆచార్య చిన్న పిల్లలకు స్కేటింగ్ వచ్చింది, నిలబడి వాళ్ళకు అది అభ్యాసం చేయడానికి ఎంత కావాలా? అది జాగ్రత్త అని చెప్తా తల్లి. సరిగా బ్యాలెన్స్ చేయకపోతే పడిపోతూ ఉంటది. ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు భార్య కూడా చెప్తుంటది, తల్లి కూడా చెప్తుంటది, అందరు జాగ్రత్త, రోడ్డు దాటేటప్పుడు చూసుకుంటూ వెళ్ళు, అటు జాగ్రత్త వెళ్ళు, కుక్కలు ఉంటాయి జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు, ఎవరిని తిట్టవద్దు, బయట కొట్లాట పెట్టుకోవద్దు అని చెప్పినప్పుడు, అక్కడ గొడవ వచ్చినప్పుడు వీళ్ళ ఆటలు సాగకుండా వీళ్ళని గట్టిగా కొడుతున్నారు అనుకో, నేను మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా అంటే అమ్మకి చెప్పడం నాన్నకి చెప్పడం ఏంటి? ఈ అమ్మకి చెప్పడం నాన్నకి చెప్పడం అనేది దేవుణ్ణి గుర్తించడం. జీవాత్మ ఈ దేహం రూపంలో ఉన్నారు, శరీరంతో ఉన్నారు కాబట్టి శరీరానికి నాన్నను చూస్తున్నారు, కాబట్టి అమ్మను చూస్తున్నారు, కాబట్టి అమ్మకి చెప్తారు, నాన్నకి చెప్తా అంటే నాకంటే పెద్దవారికి చెప్తా అనేటువంటి. అంతే హెచ్చరిక భగవంతుని ద్వారానే వస్తుందని. అందుకని ఈ లోపల నుంచి వద్దు అనేటువంటిది, ఎవరో ఏదో చెయ్యబోతున్నారు, అది తప్పు కాబట్టి వద్దు అనేటువంటిది, ఇది చెయ్యకు నీకు పరువు పోతుంది. అది పెద్దవాళ్ళైతే పోలీసులు పట్టుకుంటారు, జైల్లో పెడతారు, లేదంటే ఉరి తీస్తారు అని లోపల నుంచి భయపెట్టిస్తున్నది ఎవరు? తప్పు చేస్తున్నది ఎవరు? తప్పు చేసేది జీవాత్మ, తప్పు చేస్తుంది ఆత్మ. వద్దని చెప్పేది హెచ్చరిక చేసే పరమాత్మ హెచ్చరిక చేయడం అంతే. ఇక్కడ ఇంకేం లేదు. ఇది మన పిల్లలకి చెప్పాలి.
భయపెట్టేది ఎవరు? ఇప్పుడు మనమైనా కూడా ఏదైనా పండుగలో మంచి మనకి ఇష్టం ఇచ్చినటువంటి మనం కోరుకున్నటువంటి వస్త్రాలు మనం ధరించామనుకోండి, మనం కోరుకున్న భోజనం మనం తిన్నామనుకోండి, అది కొద్దిగా అయినా సరే ఎంత సంతోషం వస్తుంది. ఆ సంతోషం ఎవరు పుట్టిస్తున్నారు? ఎవరు ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నారు? పుట్టించేది ఎవరు? అనుభవించేది ఎవరు? పూజించేది జీవాత్మ అన్నది, చెప్పేది పరమాత్మ. పరమాత్మ రాసిన తెలుసుకుంటే ఇక నేనెవరు నీవెవరు ఈజీగా అర్థమవుతుంది. అంతే. దాన్ని పుట్టించేది పరమాత్మ, అనుభవించేది ఆత్మ. దుఃఖం కలిగిస్తున్నది ఎవరు? దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కలిగించేది పరమాత్మ, అనుభవించేది జీవాత్మ. అంతే. అలా ఆరోగ్య స్వామి దారిన పోతున్న పోట్రావు కలిగింది, రాత్రి పడుకుంటే దోమలు కుట్టినాయి, అక్కడ పరమాత్మ వచ్చి కుట్టిందంటే ఏమన్నట్టు? ఉన్నది ఆత్మ. ప్రమాదం నుంచి ఈగలే కావచ్చు, దోమలే కావచ్చు, అక్కడ ప్రమాదం జరిగింది కాబట్టి, అభద్రతా భావంగా మనం ఉన్నాం కాబట్టి, అసురక్షితంగా ఉన్నాం కాబట్టి దోమలు గరిచాయి, ఈ యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం నుంచి బాధ కలిగింది, నొప్పి అనుభవించేది ఎవరు? ఇబ్బంది పడేది ఎవరు? జీవాత్మ. శరీరాన్ని కలిగి జీవాత్మ బాధపడుతుంది. అంతే. ఇప్పుడు జీవాత్మను వలుద్దాం. నేను అనుకున్నప్పుడు నొప్పి వస్తుందా? ఇది నా శరీరం, శరీరం వేరు. నేను అనుకున్నప్పుడు నొప్పి వస్తుందా, బాధ వస్తుందా? శరీరం నేను గాను అన్నప్పుడు నొప్పి తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. అంతే తేడా, అంతే తేడా. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? ఓదార్పు. అవునా, అలాగా, నా బంగారు కొండ కదా, నా బుజ్జి కొండ కదా అని చెప్పేసి వాళ్ళను ఊరడిస్తున్నప్పుడు వాళ్ళ నొప్పి తక్కువైపోతుంది. అదే వాళ్ళు పడ్డప్పుడు నువ్వు ఇట్లా కొడతావు అని చెప్పేసి చెవులు మినుకుని ఇంకా కొట్టామనుకోండి, ఎక్కువైతుంది, అది ఇంకెక్కువ అవుతుంది, బాధ పెరిగిపోతుంది. ఇక్కడ మన ప్రసంగంలో చెప్పేది ఏంటంటే, దేహము నేననుకున్నప్పుడు దేహానికి గాయం అవుతుంది కాబట్టి నొప్పి ఎక్కువ. అప్పుడు మన సర్వానంద్ గారు కాలికి గాయం అయితే ఆపరేషన్ చేస్తున్నప్పుడు, దేహి రోగం, దేహి నీకు రాలేదు రోగం, దేహి డాక్టర్ నీ దేహాన్ని చీలుస్తున్నాడు, నీ దేహానికి చికిత్స చేస్తున్నాడు, దేహి నీకు కాదు, నువ్వెందుకు బాధపడుతున్నావు? కత్తితో కోస్తున్నాడు, నువ్వెందుకు బాధపడతావు? డాక్టర్ గుచ్చుతున్నాడు, నీ దేహాన్ని గుచ్చుతున్నాడు, నిన్ను కాదు కదా. నీకు చిన్న వస్త్రాన్ని నువ్వెట్లయితే కుట్టుకుంటావో, నీ యోగులకు సాధ్యం ఆచార్య, అమ్మా యోగులకు సాధ్యమవుతుంది. మానవుని ఇప్పుడు మాటి వంటలకు ఏముంది, ఎట్లుంటది? అమ్మగారు వాళ్ళు ఏ దుకాణంలో దొరుకుతారు? దొరకడం లేదు. వాళ్ళు అట్లా అభ్యాసం చేసుకుంటారు. వాళ్ళు ఈ భ్రాంతిని తీసేయండి. ఆ సాధన అవడానికే ఈ యోగ దర్శనం. ఆ భ్రాంతి నుంచి బయటకు తీసుకొచ్చిన వాడే పతంజలి మహర్షి. అది ఇప్పుడు జానోదయం కదా మరి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే యోగాభ్యాసం చేస్తుంటారో, మీరు ఇక్కడికి వస్తలేరా? మీరు 3 రోజులు లేదాచార్య, ఏం లేదని పెట్టుకుంటున్నారు. వచ్చేయండి, కూర్చుండండి, 1 గంట సేపు సమాధిలో రండి. అమ్మా ప్రాక్టికల్ గా మనం అక్కడ చూస్తాం కదా, ఎన్ని ఖర్చు చేస్తున్నాం మనము. ఒక 3 రోజులు మన సమయం కాదనుకుంటే. దాని కొరకు కాదు అన్నయ్య, మా పెద్దనాయన కొడుకు చనిపోయిండు, వెళ్తున్నారు రేపు. అట్లా రేపు కదా మరి ఆయన జరిగే దినవారాలు జరిగి ఇంకా 10 రోజుల తర్వాత జరుగుతాయి. ఈ మధ్యలోనే 3 రోజులు అయిపోయింది. అయిపోయింది మన వచ్చేయండి, అయిపోయింది కదా, ఇంకేం ఇబ్బంది. మళ్ళీ వెళ్ళాలి ఆచార్య. సరే, అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే మనకు అవకాశం దొరకదు. అది అవకాశం మళ్ళీ దొరకదు కదండి. ఇక్కడ ఏంటంటే వరలక్ష్మి చాలా ఇబ్బంది పెడతాం. ఈ ఫోన్ మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నారు. చెప్పండి, అందరూ మైకులు బంద్ చేయండి. అమ్మగారు చెప్తున్నారు. ట్రైన్ తిరగట్లేదు కదా చర్చ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ కి. ట్రైన్లు రావట్లేదా? వినిపిస్తుంది.
మునిగిపోని అది చాలా ప్రమాదకరంగా ఉంది. ఎంతో మైక్ బంద్ సాయం చేయండి. సరే, మళ్ళీ మనం తర్వాత పెట్టుకుందాం. ఇప్పుడు మా దగ్గర కూడా అంత కార్యకర్తలు ఎవరు లేరు. ఇప్పుడు ఈ శ్యామలయ్య గారు, బాగాజు గారు, వీరిద్దరైతే తాపత్రయపడుతున్నారు. ఇంకా మూడో వ్యక్తి ఇంకా ఎంటర్ కాలేదు, దీంట్లోకి ప్రవేశించలేదు. కాబట్టి మళ్ళీ మనం తర్వాత పెట్టుకుందాం. ఇది మొదటిసారి పోనీయండి, మా వాళ్ళకి కూడా తెలుస్తుంటది మనం ఏం వ్యవస్థ చేస్తాం అనేది. శ్యామలయ్య గారు అంతేనా? బాలాజీ గారు మళ్ళీ మనం చాలా తర్వాత జరిగేది ఉన్నాయి. ఇంకా 10 రోజుల క్యాంపులు జరిగేవి ఉన్నాయి. ఇప్పుడు ఏమి ఇబ్బంది పడొద్దు, ఇది కేవలం నమూనా మాత్రమే. అందు గురించి చేద్దాం. ఇక్కడ ఇది ఏంటంటే, దేహం ఇష్టపూర్వకంగా కట్టుకున్నటువంటి వస్త్రాలకు అనుకోకుండా కాకి రెట్టె వేస్తుంది. ఇగో మా ఆశ్రమంలో ఉన్నది ఆవిడ, ఇప్పుడు లోక జ్ఞానం తెలియదు. దీని ఇంట్లో దీని దుంప సడన్ గా ఏమంటారు? చెప్పండి, మీరు చెప్పండి. ఇది మనం ఇష్టపూర్వకంగా కావాలని పట్టు వస్త్రాలు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, ఎన్నో రోజుల నుంచి మనం అనుకోకుండా జరిగినాయి. వాటిని కట్టుకున్నప్పుడు కానీ కట్టుకొని ఇట్లా బయటకు వచ్చినాం, బురద పడింది అనుకోండి, లేదంటే కాగ్రెట్ వేసింది అనుకోండి, ఏదైనా జరిగింది అనుకోండి. ఇప్పుడు దాన్ని ఏమనిపిస్తుంది అంటే, ఇక ఈవిడ అయితే అల్పజ్ఞానాలు కాబట్టి అంటుంటది అనమాట, దీని దుంప దగ్గర దీని ఇంట్లో పీనిగల నా మీద పట్టేసి పిట్ట బయటపడదు అనేది. అంటే వస్త్రం అంటే అంత అమితమైనటువంటి ప్రేమ. ఈ నొప్పి అనేటువంటిది దేహము నేను అనుకున్నప్పుడు, నేను ఎర్రగా నల్లగా ఉన్నాను అని అనుకున్నప్పుడు బాధ ఎక్కువ కలుగుతుంది. అదే కన్నుపోయిన వారిని ఓరే గుడ్డోడ అంటే ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే వాళ్ళను గుడ్డివాడు అని అనుకుంటా దివ్యాంగులని పేరు పెట్టారు. దివ్యం అంటే ఓహో మనకి అద్భుతం అనేటువంటిది ఇంకో ఉత్సాహం. ఇప్పుడు దేహము నేను అనుకున్నప్పుడు, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనుకున్నప్పుడు, ఈ దేహానికి గాయం పోట్రవుతూ తగిలేది దేహానికి తగులుతుందా, ఆత్మకు తగులుతుందా? వాహనంలో పోతున్నప్పుడు పంచర్ అయ్యేటువంటిది వాహనం టైర్ పంచర్ అవుతుంటుందా, మన కాలుకి దెబ్బ తగులుతుందా? వాహనంకే కదా. అదే వాహనంలో మనం ఉన్నప్పుడు వాహనానికి యాక్సిడెంట్ అవ్వడము, వాహనం క్షతగ్రస్తం అవ్వడము, వాహనం పంచర్ అవ్వడం, వాహనానికి ఎట్లానో మన దేహానికి అంతే. ఇక్కడ సర్వదానంద గారి ఘటన మనం చెప్పుకున్నప్పుడు, దేహి ఇవి దేహంలో జరుగుతున్న పరిణామాలు, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ రోగాలు నీకు రావు, ఈ రోగాలు నిన్ను ముట్టుకోవు, ఈ దేహాలు ఈ రోగాలు నిన్ను అసలు తాకను కూడా తాకలేవు. దేహి నేను దేహము అని నువ్వు బాధపడుతుంటావో, ఎప్పుడైతే నువ్వు దేహముగా భావిస్తుంటావో అప్పుడే నీకు రోగం, అప్పుడే ఈ బాధ, అప్పుడే నీకు ఇవన్నీ ఇబ్బందులు. దేహి నువ్వు వేరు, నీ దేహము వేరు. ఏ రకంగా అయితే భగవంతుడు మనకి ఈ వస్త్రాలు దేహం మీద స్నానం తర్వాత, స్నానానికంటే ముందు మురికి వస్త్రాలను విడిపించి స్నానం తర్వాత ఉతికిన వస్త్రాలను ధరింపజేయడం. ఈ వస్త్రాలను నువ్వు ఎట్లయితే ధరిస్తున్నావు, ఈ వస్త్రాలను ఏ రకంగా అయితే వదిలేస్తున్నావు, దేహి నువ్వు వేరు, నీ దేహము వేరు. దేహి దేహం, దేహి దేహం, ఆత్మ శరీరం. శరీరంలో ఉన్నాయి రోగాలు, ఆత్మ నీలో లేవు. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ గడ్డ పుట్టింది, ఈ ఆపరేషన్ అయ్యింది, ఈ కాలింది, ఈ గుచ్చుకున్నటువంటిది నీ శరీరానికి జరుగుతుంది, నీ దేహానికి జరుగుతుంది, నీకు కాదు. నువ్వెందుకు బాధపడుతున్నావు? అర్థమవుతుందా? అందుకని ఈ దేహాన్ని ఒలవడం, దేహాన్ని ఎప్పుడైతే ఒలుస్తుంటామో అప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. వేరే వాళ్ళకు నొప్పి అవుతున్నది స్వామి, వేరే వాళ్ళకు నొప్పి అవుతుంది అంటే మనం చూస్తున్నాం కాబట్టి, మన శరీరానికి అవుతుంది కాబట్టి మనకు నా శరీరం అంటున్నాం కదా, అక్కడ అది దేహం దేహి. ఇప్పుడు శ్యామలయ్య గారు ప్రస్తావన లేవనెత్తారు కాబట్టి చెప్తున్నా. సంతానం కనేటువంటి వారికి ఈ యొక్క వైద్య శాస్త్రం ప్రకారం పురిటి నొప్పులే రావు సహజంగా.
అదే నొప్పులు ఎవరికి వస్తాయి అని అంటే ఎవరికైతే మలబద్ధకం ఉంటుంటుందో, ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుంటుందో, ఎవరికైతే ఈ యొక్క నరాల బలహీనత ఉంటుందో వారికి నొప్పులు వస్తాయి. అటువంటి అప్పుడు పురిటి నొప్పులతో బిడ్డ బాధపడితే తల్లి ఏడుస్తుంటది. చూడలేక ఇది సహృదయత భావం. అంటే ఇప్పుడు ఆ నొప్పులు వచ్చేది తల్లి, కూతురికి ఏడ్చేది తల్లి అన్నప్పుడు అదే రూపకంగా ఈ దేహంలో పరిణామాలు కనబడుతున్నాయి. కనుపోవడం, చెయ్యిరిగిపోవడము, ఈ యొక్క పోట్రవుతూ తగలడము, ఆపరేషన్ కావడం శరీరానికి జరుగుతున్నాయి. కానీ ఆత్మ బాధపడడం, అయ్యో నా చెయ్యి పోయింది, అయ్యో నా కన్ను పోయింది. తేడా ఏమన్నా చెప్పండి. అక్కడ దేహంతో చూపిస్తున్నాడు భగవంతుడు, కూతురికి పురిటి నొప్పులు వస్తే తల్లి ఏడుస్తున్నది. మనం ఇంకొక ఘటన చూసాం కదా, ఆ ముక్కు దిబ్బడతోటి పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఇబ్బంది పడుతుంటే తల్లి అతని ముక్కులోంచి చీమిడి తన నోట్లోకి తీసుకొని ఊమిస్తుంది. పాప వచ్చిన వారికి కూడా అట్లా రక్తం పీల్చి ఇట్లా వదిలేస్తారు కదా. అక్కడ వాళ్ళు పాము గరిచిన చోట వాళ్ళు రక్తం పీల్చి వదిలేస్తున్నారు, ఈవిడ చీమిడి తీసుకొని వదిలేస్తున్నారు. ఇక్కడ పురిటి నొప్పులు ఒకరికి, ఏడ్చేది ఇంకొకరు. అంటే ఆ పురిటి నొప్పులు వస్తున్న వారు వాళ్ళు ఏడుస్తలేరని కాదు, నొప్పులతోటే వాళ్ళు తల్లడిల్లుతున్నారు కాబట్టి అది చూడలేక తల్లి బాధపడు. ఇక్కడ దేహంతో కూతురిని తల్లిని చూపించినట్టుగానే ఈ దేహాలను వదిలేసి మనం మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మను శరీరాన్ని వేరు చేస్తున్నాం. దేహం దేహి, దేహం దేహి. దేహి నువ్వు స్త్రీవి కాదు, దేహి నువ్వు పురుషుడవు కాదు, దేహి నువ్వు పశుపక్షివి కాదు. విశ్వమ్మ గారు పట్టుకుంటున్నారా? ప్రభాకర్ గారు అంత శక్తి రావాలి మరి. అవును, శక్తి భగవంతుడు. మా శక్తి కాదు, ఆలోచన విధానం రావాలా, అది మారిపోతుంది. శక్తి సామర్థ్యం ఇచ్చాడు. దేహం దేహి, దేహి బాబు. ఇగో బాలాజీ గారు, తండ్రి శరీరం నుండి, గర్భాధానంలో తండ్రి శరీరం నుండి దేహి వస్తుంది. దేహి అంటే ఆత్మ. తల్లి శరీరంలో ఈ స్త్రీ పురుష దేహధారణ చేస్తుంది. కనిపిస్తున్నాడు కదా. మళ్ళీ చనిపోయేటప్పుడు చా అని పోయేటప్పుడు, మనం బస్సు దిగి వస్తున్నట్టుగా, విమానం, ఆటో, రైలు, పడవ దిగి వస్తున్నట్టుగా చనిపోయేటప్పుడు చా అని పోవడం, విసుగుతో ఈ దేహాన్ని విడిచిపెట్టి పోవడం. తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటిది, ఈ మృత శరీరాన్ని దాటిపోతున్నటువంటిది నేను. ఓం స్వామి, ఎవరైతే దీన్ని చర్చిస్తారో వాళ్ళకే అర్థమవుతుంది, కానీ శరీరము ఆత్మ ఉంది అనేది కూడా కొంతమందికి తెలియదు. ఇప్పుడు క్రిస్టియన్, ముస్లిం వారు దాదాపుగా అదే. ఇప్పుడు స్త్రీలలో ఆత్మనే లేదు, వాళ్ళ ఒక వాడుక వస్తువు అని వాళ్ళ అజ్ఞాన భరితంగా. మళ్ళీ ఇంకా జైన బౌద్ధులదైతే ఇంకా ఘోరం. వాళ్ళు ఏంటంటే మనస్సునే, ఈ మనస్సే అంతా, ఆత్మ లేదు పరమాత్మ లేదు. ఉంటే ఎందుకు కనబడదు? ఈ మనస్సే మనల్ని కకాపికలం చేస్తున్నది, చంచలం చేస్తున్నది కదా. అంతా మనస్సే చేస్తున్నదని వాళ్ళు మనస్సు దగ్గరే ఉన్నారు. సమయం అతైతే అసలైన విషయం వచ్చేసరికి సమయం అయిపోతుంటది. ఇది అంటే ఈనాటి ఈ బంధమే నాటిదో, జన్మ జన్మలతో మనతో ముడిపడి ఉన్నది కాబట్టి మీరు అప్పుడే మోక్షానికి పోతే మరి ఎవరు అనుభవించాలి. అందుకని ఇంకా సమయం అయిపోతుంది కాబట్టి ఈ ప్రకారం ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. విశేషంగా ఈరోజు నేను, నీవు, నాది, నీది చాలా లోతుగా అనేక రకాల ఉదాహరణలు చేసినాయి. పట్టుకోవడము ఏ విధంగా, పరమాత్మని హెచ్చరికలు హృదయంలో ఏ విధంగా వస్తాయి, చిన్నపిల్లలకు తల్లి ఏ విధంగా జాగ్రత్త చెప్తున్నది. తర్వాత సర్వానంద గారు దేహాన్ని ఏ విధంగా ఆపరేషన్ నుంచి బయటపడ్డాడు. అనేక రకాల ఉదాహరణలు చాలా చక్కగా, నేనెవరిని, నీవెవరు, దేహాన్ని ఎలా వెలవాలా, పరమాత్మను ఎలా, ప్రకృతి ద్వారా ఎలా ఒలిచి పట్టుకోవాలా, చాలా రకాల విషయాలు వచ్చినాయి. వారికి ధన్యవాదములు. చక్కగా అనంతరము వైదిక ఈ ఎపిసోడ్ ను మళ్ళీ వినండి, 2-3 సార్లు వినాలా. ఇట్లాంటి ఇంత లోతైన విషయం వచ్చినప్పుడు 1-2-3 సార్లు వింటే విషయం గట్టి పడతాం మనకు. ఓకే, ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత
పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ఇది మన నొక్కడం ద్వారా పరోపకారం కూడా జరుగుతుంది మనం చేయడం ద్వారా. ఆ విధంగా చేయాలని ప్రార్థిస్తున్నాను. అనంతరం వైదిక సంధ్యోపాసన మరి ఈరోజు మన వరలక్ష్మి గారా? వరలక్ష్మిదేనండి. వరలక్ష్మి వైదిక సంధ్య అందరూ మీతో ఉండండి. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం విశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సావిద్ధ్యా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రంలో ఓం ప్రాసీది గగ్నేరధిపతిరషితో రక్షితాదిత్యాయిషవః. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चेराजीरक्षिता पितरशवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. प्रदीचीदिक्वरिणोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. बुदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षितासि निर्षवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिताभिरुदशवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु.
ఓస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచంబే దద్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వరశమిషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः उपस्थानमन्त्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుతశుచ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చూర్యం వద్వయం తమసస్వరిష్వః వచ్చంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతవస్సేమ శరదైష్యతం జీవేమ శరదైష్యతగం శృణయామ శరదైష్యతం ప్రబ్రవామ శరదైష్యతం అదీనాసామ శరదైష్యతం బోహ్యచ్చ శరదైష్యతాత్ ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, ఓ సచ్చిదానంద అనంత స్వరూప, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతరయామి జగదుత్పాదక దేవ, నీ దివ్యము వరేణ్యమునకు శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము. మాకు ధారణా శక్తి గల సద్బుద్ధి నెత్తువుగాక. మా బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్రతములను ఆచరించేదముగాక. విద్యా విజ్ఞా జ్ఞానాదులను పొంది పరమేశ్వరులను పొందముగాక. హే జగదీశ్వర, దయానిధి భవత్కృపయ నేను జపోపాసనాదికరమున ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. శాంతిపడ నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. రేపు క్లాస్ ఉంటుందండి మరి? ఉంటది ఉంటది. పుష్పమ్మ గారు, ముని గారు ఎవరు చెప్తారు? శాంతిపాఠ అని చెప్పండి. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. అందరితోటి నమస్తే. మనవి ఏంటంటే, కార్యకర్తల యొక్క అభావంతో కొద్దిగా